అత్తమ్మ అన్నయ్య వచ్చిండు. అల్లుడు అంత బాగేనా కూసా? బాగానే ఉన్నా అత్తమ్మ, మీరు బాగున్నారా అత్తమ్మ? బాగానే ఉన్నాం. పెద్దోడు ఒక్కడే అల్లుడి ఇంటికి వేయండు, నువ్వు కూడా పోతే మంచిగుండు కదా. ఏ ముఖం పెట్టుకొని పోవాలి నాకు అర్థం కాదు. ఫోన్లో అల్లుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అల్లుడి గురించి ఇక మనకు తెలిసిందేనే, తాగుతా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు తెలిసి? అల్లుడికి నేను ఎందుకు ఫోన్ చేసిండే, బుజ్జ అవుతామని ఫోన్ మాట్లాడదామని చేసిన. మాట్లాడదామంటే అల్లుడు పక్క ఉన్నాను, ఒక నిమిషం మాట్లాడదామని ఏమన్నా. సరే తీ, అల్లుడు కాకపోతే మనల్ని ఎవరంటారు, ఇక అల్లుడు మాటలు పట్టించుకోకు. అంగట్లో అల్లుడు నోట్లో సినాన్నారు ఏం కదా, వాడు ఎవరు తప్పు చెప్పలే. అది ఎట్లా పడతాడు సీట్ల పడతారా నాకు అర్థం కాదు. మరి ఏం చేద్దాం, ఆడపిల్లలం కన్నందుకు తప్పదు. ఆడపిల్లలం కన్నందుకు మాటలు పడాలి అల్లుళ్ళతోటి. ఇప్పుడు పడుకుంటే ఏం చెప్తాను ఇక, వాళ్ళు తాగే తరపు బిడ్డను మంచిగా చూసుకుంటూ ఉడిచిపోయా. ఇక సరే తీ, మరి ఏం చేద్దాం, అల్లుడే నిమ్మలంగా మారుతాడు. ఏందన్నా చెప్ప చేయకుండా వచ్చినావు, కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తలేవు కదా. ఫోన్ చేసినావా? చూసుకోవాలి, డ్రైవింగ్లో ఉన్నా కదా. సరే కానీ అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావు అన్న? మళ్ళీ ఎందుకు వచ్చినా అడుగుతాను మేము చెల్లె, రావద్దానే? నువ్వు ఎట్లా చూసిపోదామని వచ్చినా. రావద్దని నేను అంటలేనన్నా, రావచ్చు, కానీ మొన్న అంత పెద్ద గొడవైంది కదా, మళ్ళీ ఇప్పుడు రావడం అవసరమా? అందుకే వచ్చిండ్రా, మన బావ వచ్చినప్పుడు నేను ఇష్టం మాట్లాడినాయి కదా, సరే బావని కలిసి తప్పని చెప్దామని వచ్చిండ్రా. నువ్వేమో తప్పైందని చెప్దామని వచ్చినావు, ఆయనేమో మొన్న గొడవైనప్పటి నుంచి నీ మీద మస్తు కోపం పెట్టుకున్నాడన్నా. ఇప్పుడు వచ్చిండు అనుకో మళ్ళీ గొడవ పెడతాడు. అదేరా, నా మీద కోపం పెట్టుకుని నిన్నేమంటాడు అని చెప్పేసి తప్పని బావ అని చెప్పి చెప్దామని వచ్చిన ఇక్కడికి. సరే అన్నా. అల్లుడు ఇంట్లో పోదందా అన్నం తిందు. సరే అత్తమ్మ, ఇంతమంది తినేసి వచ్చిన, అయినా బావ రానేయండి, బావ వచ్చినాక అందరం కలిసి తిందాం. బావా అంత బాగేనా? బావనుడు కాదు ఓ లేఖిన మొక్కదానా ఏంది, మళ్ళీ ఎందుకు వచ్చిండు? ఏం చెప్పినావు నాకు అర్థం కాదు. ఇంటి ముందు మంచం వేసి కూర్చోబెట్టి మర్యాదలు చెప్తాలా? పోయి ఏమైనా చికెన్ మటన్ పట్టుకున్నా వాళ్ళ? లేదండి, అన్నయ్య మీతో మాట్లాడదామని వచ్చిండు. ఏం బాంబడిది, ఏం మాట్లాడాలి నాతోటి? నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? అదే బావ, మొన్న మీరు మా ఇంటికి వచ్చారు కదా, వచ్చినప్పుడు నేనే అనవసరంగా మాట్లాడినా, సో తప్పైందని చెప్దామని వచ్చినా బావ.